నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. శ్రీ కేబీజీ తిలక్ గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు, స్వర్ణాంధ్ర పత్రిక సంపాదకులు. శ్రీ యానాదయ్య గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మాజీ సభ్యులు, ఏపీ స్టేట్ బీసీజేఏసీ కన్వీనర్. శ్రీ రమేష్ గౌడ్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ వర్కింగ్ అధ్యక్షులు. ముందుగా కొన్ని వీడియోలు చూద్దాం. తెలుగుదేశాన్ని కాపుగాయడానికి పార్టీ పెట్టలేదు ఇక్కడ. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చూడడానికి పార్టీ రైట్, అవి వీడియోలు. ఇక తెలంగాణ వార్తలకు వెళ్తే, చర్చలు లేవు, పోరాటమే, ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల అల్టిమేటం. జేఏసీ భేటీలో కార్యాచరణ ఆమోదం అంటూ తెలంగాణలో కూడా ఎన్జిఓల సంఘాలు వీళ్ళందరూ కూడా పోరాటాలు సిద్ధమవుతున్నారు. ఏపీలో ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. దిశ బాగుంటేనే దశ బాగుంటుంది. కేసీఆర్ పాలనలో ఈ రెండు సరిగ్గా లేవన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందుకే నేను బట్టి ఇక్కడ కూర్చుంటున్నామని చెప్పి రేవంత్ రెడ్డి గారు సచివాలయం గురించి వాటి గురించి మాట్లాడారు. రెండోసారి 117 సీట్లు గెలిపించి ప్రజాప్రభుత్వాన్ని నిలబెట్టాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. జోడుగుర్రాల్లో వైఎస్డిఎస్ మాదిరిగా మహేష్ గౌడ్ నేను జోడెడ్లా పనిచేస్తున్నామని కూడా ఆయన చెప్పారు. ఇక క్షమాపణ కాదు, కనీసం ఒప్పుకున్నారా? 10 ఏళ్ల ధరణి తప్పిదాలను అంగీకరించే ధైర్యం హరీష్ రావుకు ఉందా అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సవాల్ చేశారు. ప్రజల ఆస్తులు కాపాడాల్సిన మంత్రి లూటీ చేస్తున్నారంటూ మంత్రి పొంగులేటి తన ఆస్తులపై శ్వేతపత్రం ప్రకటించాలంటూ బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక చక్కెర ధర 65 రూపాయలకు చేరిందట. ఒక్కసారిగా 20 రూపాయల ధర పెరిగిందట. బీహార్లో అటు వెంటనే టీచర్స్ రిక్రూట్మెంట్ జరగాలని స్టూడెంట్స్ ఆందోళనకు దిగంగానే వెంటనే నోటిఫికేషన్ ఇచ్చేశారట. 22A నిషేధిత భూముల జాబితా వెనుక కుట్ర ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అంటున్నారు. ఇక జూబ్లీహిల్స్ కేబీఆర్ పార్క్ చుట్టూరా వన్ వే పెట్టిన దాని మీద వన్ వేదన అంటూ కేబీఆర్ చుట్టూ వాహనదారులకు చుక్కలు అంటూ కంజెషను, అట్లాగే కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. కానీ అట్లాగే ఈ చిరు వ్యాపారులకు కూడా చాలా ప్రాబ్లంగా మారింది. వాళ్ళెవరికి ఆ ఉపాధి కోల్పోతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే విచిత్రం ఏంటంటే, ఇంగ్లీష్ పేపర్లన్నీ ఫస్ట్ పేజీలో వేస్తే తెలుగు పేపర్లన్నీ మరి ఎందుకో లోపల పేజీలకే పరిమితం చేసింది. కొన్ని వేల మందికి సంబంధించినటువంటి ఇష్యూ ఇది. కేబీఆర్ పార్క్ చుట్టూరా జరుగుతుంది. ప్రత్యేకించి నడిచే వాళ్ళకైతే ఒక రకంగా చెప్పాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. అన్లెస్ ఆ ట్రాఫిక్ ఆయన పాప మంచాళ్ళు ఉండి వాళ్ళు దాటిస్తే తప్ప దాటలేని పరిస్థితి ఉంది. దాని మీద వెంటనే సజ్జనార్ గారు చర్య తీసుకోకపోతే మరింత వ్యతిరేకత వస్తుంది. ఈ కంజెషన్ తగ్గే ఏర్పాట్లు కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఒక్కొక్కసారి 5 కిలోమీటర్లు దాటడానికి 45 నిమిషాలు గంట కూడా పడతా ఉంది. రైట్, ఇది ఏపీ వార్తలకు వెళ్తే, ఇది అమరావతి అప్పుల పొద్దు. మొత్తం 41,187 కోట్లు ఇంతవరకు అమరావతి కోసం అప్పులు చేశామని అసెంబ్లీలో నివేదిక ఇచ్చారు. అమరావతి రైల్వే లైన్ కోసం భూ సమీకరణ. సో భారీ ఎత్తున మళ్ళీ వడ్డమాన్ దగ్గర ఇక్కడ 3వ దశ పూలింగ్కు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందట. ఈ భూముల స్వాధీనం, భూముల పూలింగ్ గొడవలోనే ఎప్పుడు ఉంటున్నారు వీళ్ళు. అన్నీ మా వల్లే వస్తున్నాయి. రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు రాకపోయి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నబీన్ విశాఖపట్నంలో అన్నారట. లోకేష్ గారు చెబుతున్నారు, ప్రపంచమంతా రాష్ట్రం వైపు చూస్తోందంట. పెట్టుబడుల్లో 2వ స్థానానికి ఏపీ అంటే 24 నెలల్లోనే సాధించామని చెబుతున్నారు. మరి ఎంతవరకు నిజం ఉందన్నది రకరకాల వార్తలు వస్తున్నాయి కాబట్టి మరి వారు చెప్పిన స్టేట్మెంట్ అది. గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా వర్ల రామయ్య, దళవాయి రమాదేవి. మరి వర్మ గారికి దీంట్లో ఈ కోటాలో ఎవరేమో. మరి అభివృద్ధి ఫలాలు అందరికీ, కూటమి ప్రభుత్వంలో సరికొత్త అధ్యాయం అంటూ నితిన్ నబీన్ అన్నారు. లక్షల మందికి నీళ్ళు ఇచ్చేందుకు అద్దెళ్ల కోసం వెలుగొండ నిర్వాసితుల వెతుకులాట. తరలిపోతున్న 1321 కుటుంబాలు. ఇప్పటికే 2565 కుటుంబాలకు ప్యాకేజ్ చెల్లించిన సర్కార్ అంటూ కథనాన్ని ఇచ్చారు. ఆతిథ్య రంగ ప్రాజెక్టులకు భారీగా చేయూత. క్యాబినెట్లో ఏ ప్రాజెక్టులకు భూములు కేటాయింపు, ఇతర నిర్ణయాల మీద కథనం. తాడిపత్రిలో లిక్కర్ మాఫియా, వివిధ ఇతర ప్రాంతాల నుంచి అక్రమ మద్యం సరఫరా. టిట్కో కాలనీ వాసుల కష్టాలు తీరేనా అంటూ గుడివాడలో ఎమ్మెల్యే వెనుగొండల రాము రుణమాఫీ హామీ ఇచ్చారంట. ఇంతవరకు అవి నెరవేరలేదనేది ఒకటి. ఇక ఏబి వెంకటేశ్వరరావు మరి ఏందో మరి ఆయన చెప్పారో లేకపోతే పేపర్లో వేయలేదో కానీ గ్రూప్ 1 మీద మాత్రమే ఆయన స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా ఉంది. గ్రూప్ 1 మీద సిబిఐ విచారణ చేసుకోండి అని వైసీపీ వాళ్ళు చెబుతున్నారు కదా. మరి డిఎస్సి అక్రమాల గురించి
మరి ఏబి వెంకటేశ్వరరావు చెప్పారో లేదో తెలియదు, కానీ పేపర్లో అయితే ఎల్లో మీడియాలో అయితే కనపడలేదు. మరి ఆ రెండింటి గురించి చెప్పుంటే ఆయన భయపడలేదని అనుకోవచ్చు. కానీ ఇప్పుడు మరి ఆయన భయపడుతున్నారా లేక రెడ్ బుక్ ప్రయోగం ఆయన నిన్న నల్లమూర్తి గారు చెప్పారు కదా, ఆయనకి ఎట్లా సెక్యూరిటీ తగ్గించింది, ఆ ఎఫెక్ట్ ఏమైనా పడిందో తెలియదు. కానీ మొత్తం మీద గ్రూప్ 1 గురించే ఎక్కువగా మాట్లాడినట్లుగా ఉంది. రెండోది కూడా మాట్లాడుంటే మంచిదే. రైట్, ఇక మరో ఇంట్రెస్టింగ్ వార్త. 14 మంది సీఎంలపై క్రిమినల్ కేసులు. రేవంత్పై అత్యధికంగా 89, సువేందుపై 29, చంద్రబాబు, డీకే శివకుమార్లపై 19 చొప్పున కేసులు ఉన్నాయట. మరి చంద్రబాబు గారు అసలు కేసులు లేనట్లు, ఎదుటి వాళ్ళ మీదే కేసులు ఉన్నట్లు ప్రచారం చేస్తుంటారు కదా. మరోవైపు ఓటర్ల డబ్బు పంపిణీపై విచారణ జరపండి, ముఖ్యమంత్రి వ్యాఖ్యపై ఎన్నికల సంఘానికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు లేఖ. తిలక్ గారు చెప్పండి, చంద్రబాబు గారు అసలు తన మీద కేసులు లేనట్లుగానే అసలు వీళ్ళతోటి రాజకీయం చేయాల్సి వచ్చింది అన్నట్టుగా మాట్లాడుతుంటారు. మరోవైపు ఓటర్లు 2000 తీసుకుంటున్నారు, 5 అని అన్నారు. మేము ఇవ్వని చెప్పలేదు ఆ రోజు కూడా. రాజకీయ నాయకులుగా, రాజకీయ పార్టీలుగా ఇవ్వని చెప్పకుండా మీరు డబ్బులు తీసుకుంటున్నారు, మీరు తిరస్కరించండి అన్నారు. దాని మీద సిపిఎం వాళ్ళు లేఖ రాశారు. ఈ క్రిమినల్ కేసులు, దీని మీద మీ కామెంట్ ఏంటి? నమస్కారం. ప్యానల్లో ఉన్న సభ్యులు అనాదయ్య గారు, రమేష్ గౌడ్ గారు. ఇప్పుడు 2 అంశాలు. ఒకటి, ఓటర్లకు డబ్బులు పంచడం అనేది ఈ రాష్ట్రంలో ఈ కల్చర్ ఎప్పుడు వచ్చింది? చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చింది కాదా? ఆయన వచ్చిన తర్వాత అంతకుముందు ఏదో 20 రూపాయలు, ఓటుకి 20 రూపాయలు ఇస్తే చాలా గొప్ప అనుకునేవాడు కాంగ్రెస్ టైంలో. ఈయన వచ్చిన తర్వాత 100 దాటిపోయి 1000 రూపాయలకి వెళ్ళిపోయింది. 1000 రూపాయలకి వెళ్ళిపోయి ఎమ్మెల్సీ ఎన్నికల్లో లక్షల కోట్లకి వెళ్ళిపోయింది. ఆయన జనాన్ని గుర్తులేదు అనుకుంటారో లేకపోతే మభ్య పెడతాను అనుకుంటారో, ఆయన చెప్పింది వేదం అని ప్రజలు నమ్ముతున్నారు అనుకుంటారో ఏమిటో అర్థం కాదండి. అబద్ధాలు అంత ఈజీగా ఎలా చెప్పగలుగుతున్నారు అనేది కొంచెం ఆశ్చర్యం కలుగుతుంది. రెండో అంశం కేసు. ఆయన మీద ఈ మధ్య చింతకాయల విజయ్ గారు జగన్ గారి కేసులు ఎందుకు ఎంక్వైరీ జరగలేదు, ఎందుకు లేట్ అవుతున్నాయని చెప్పేసి ఒక క్వశ్చన్ వేశారు లోక్సభలో. సార్ స్పీకర్ గారు అనుకున్నారు ఎందుకు. నేనేమంటానంటే, చంద్రబాబు నాయుడు గారి మీద స్టేలు ఎన్నాడు పెండింగ్ ఉంటాయండి? దాని గురించి ఎందుకు మాట్లాడరు? చంద్రబాబు నాయుడు గారు ఆయన కేసులు ఆయన విత్డ్రా చేసుకుంటారు, దాని మీద ఎందుకు మాట్లాడరు? పార్లమెంట్ అది చర్చ పెట్టచ్చు కదా. ఒక ముఖ్యమంత్రి ఎక్కడైనా తన మీద తన కేసులు విత్డ్రా చేసుకున్నారా? అలా చేసుకోవచ్చా? అది పద్ధతేనా? అడ్మినిస్ట్రేషన్ దుర్వినియోగం చేయడం కాదా అధికారాన్ని? దాని మీద సిబిఐ ఎంక్వైరీ ఎందుకు జరగట్లా? ఇదే పద్ధతి అయితే ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రధానమంత్రి అయినా వాళ్ళ మీద కేసులు ఉంటాయి అసలు? దాని గురించి మాట్లాడకుండా నా మీద కేసులు లేవు, ఎందుకు లేవు? ఏమి లేని కేసు మొదలు ఎన్నిక ఐఎన్జీ భారత్ ఈ మధ్య జడ్జిమెంట్ వచ్చింది కదా, దానికి బాధ్యులు ఆయన జనాన్ని మధ్య పెడుతున్నాను అనుకుంటే అంతకంటే సుప్రీంకోర్టుకు ఎంఎస్ క్యూరీ హన్సారియా నివేదిక. దాంట్లో చంద్రబాబు, డీకే శివకుమార్లపై 19 చొప్పున కేసులు, రేవంత్పై అత్యధికంగా 89, సువేందుపై 29 అట. 14 మంది సీఎంల మీద కేసులు. అంటే నా ప్రశ్న ఏమంటే, చంద్రబాబు గారు ధైర్యంగా అసలు తన మీద కేసులు లేనట్లు, ఎదుటి వాళ్ళ మీద కేసులు ఉన్నట్లు, చంద్రబాబు గారి మీద కూడా సీరియస్ కేసులు కూడా ఉన్నాయి కొన్ని. ఆ పొంగనూరు ఘటన జరిగింది కదా, పోలీస్ కానిస్టేబుల్ కన్ను పోయిన ఘటన, పోలీస్ వాహనం తగలబెట్టిన దగ్ధం చేసిన ఘటన, కొందరు టీడీపీ కార్యకర్తలనండి ఎవరన్నా కానివ్వండి, ఆ టైంలో ఆయన అక్కడ సభ పెట్టారు కదా. సో అవన్నీ ఉన్నప్పటికి కూడా తన మీద ఏం కేసులు లేనట్లు ఎదుటి వాళ్ళనే రకరకాలుగా విమర్శిస్తారేమిటా అని నాకు అర్థం కాదు. ఆయన పార్టీ వాళ్ళని నమ్మించవచ్చు కానీ ప్రజలను ఎట్లా నమ్మిస్తారండి? పార్టీ వాళ్ళు నమ్మరు, వాళ్ళకి అన్నీ తెలుసు. కాకపోతే ఏంటంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఎవరు నోరు మూసుకుని కూర్చుంటారు. ఎన్ని కేసులు లేవండి ప్రజల్లోకి వస్తే, ఎన్ని కేసులు. సాక్షాత్తు ఒక ఎమ్మెల్యే వంగవీటి మోహన్ రంగా శాసనసభలో నా మీద హత్యా ప్రయత్నం జరిగే ప్రమాదం ఉంది, నాకేదైనా జరిగితే చంద్రబాబు నాయుడు గారి కారకులు అని చెప్పారా లేదా? రికార్డులు తీయమనండి, రికార్డులు తీసి చెప్పమనండి. తర్వాత ఆయన భార్య వంగవీటి రత్నకుమారి గారు అసెంబ్లీలో ఎంత ఆరోపణలు చేశారో కూడా చనిపోయిన వంగవీటి ఇప్పుడు డైయింగ్ డిక్లరేషన్ అంటారు. ఆయన డైయింగ్ డిక్లరేషన్ పక్కన పెట్టండి, శాసనసభ అత్యున్నతమైన వేదిక, అక్కడ వంగవీటి మోహన్ గారు చెప్పారు లేదా? రికార్డులు తీయమనండి. రైట్, ఓకే. యానాది గారు మీరేమంటారు?
సీఎంల మీద క్రిమినల్ కేసులు, అట్లాగే ఓటర్లకి డబ్బు పంపిణీపై విచారణ జరిపించండి అని సిపిఎం శ్రీనివాసరావు గారు లేఖ రాశారు. సంక్షిప్తంగా మీ కామెంట్ ఏమిటి? నమస్కారం అండి మీకు, ప్యానల్లో పెద్దలకి, సాక్షి వ్యక్తులకి. చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా కానీ చంద్రబాబు నాయుడు గారికి ఒక నైజం ఉంది. ఆయన ఏదైతే చేస్తాడో అది ఇతరుల మీద రుద్దేదానికి ముందుగానే ప్లాన్ చేసుకుంటారు. ఆయన చేసేటప్పుడే ఇతరుల పైన రుద్దేస్తాడు. ఆయన పైన కేసులు ఉన్నాయన్నప్పుడు టక్క వాళ్ళపైన కేసులు ఉన్నాయి, వీళ్ళపైన కేసులు ఉన్నాయి, నా పైన కేసులు లేవని. అంటే రికార్డు పరంగా 19 కేసులు, క్రిమినల్ కేసులు ఉన్నాయని చెప్పినా నా పైన కేసులు లేవు, వాళ్ళపైన ఉన్నాయి, వీళ్ళపైన ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి పైన కేసులు ఉన్నాయి, జైలుకి పోయచ్చు. రాజశేఖర రెడ్డి గారు నా పైన 30 కేసులు ఇచ్చి ఒక్కడు కూడా నిరుపు. వాస్తవమే, ఎందుకంటే మీరు జైల్లో 53 రోజుల నుండి బెయిల్ రాక కేసులు ఇరక్కపోయిన రోజు కూడా ఏం చేస్తే నాకు కళ్ళు కనపడటం లేదు, నేను కన్నా ఆపరేషన్ చేసుకోవాలి, ఏదో దిడ్డదారిన బెయిల్ తెచ్చుకొని అదే పర్మనెంట్ బెయిల్ తీసుకొని బయటకు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ వ్యవస్థ అయినా మేనేజ్ చేయగలడు, ఏ దాన్ని అయినా ఆయన తప్పు చేస్తాడు. ఈరోజు చూడండి, దానికి ఆయనే లడ్డూలో కల్తీ నెయ్యి జరిగిందని చెప్పి దుష్ప్రచారం చేశాడు. ఎందుకంటే ఆయన కల్తీ నెయ్యి అమ్మేదానికి ప్రిపేర్ అయిపోయాడు. తప్పు మీరు అట్లాంటి ఆరోపణలు చేయమాకండి దయచేసి. ఎందుకంటే అట్లా అంటారు. ఆయన తప్పుడు జరగలేదు ఆయన రెడీ అంటారు. నో ఐ డోంట్ యాక్సెప్ట్. ఓకే, ఈ రోజు ఉన్నటువంటి లడ్డు చూడండి, ఆ రోజు ఉన్నటువంటి లడ్డు చూడండి. ఈ రోజు 3 రోజులకే ఎండిపోతా ఉండదు. ప్రతి ఒక్క భక్తుడు కూడా లేదంటే లేదు, మీ ఉద్దేశం నాకు తెలియదు. నాణ్యత లేదంటే అదే నేను అనేది. ఎందుకంటే ముందుగా ఇతరుల పైన ప్రచారం చేస్తారు. ఆయన పైన ఉన్నటువంటి అన్ని కూడా ఇతరుల పైన తోసేయడము ఆయనకు అలవాటు. ఫస్ట్ నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదైనా కానీ ఇతరుల పైన చక్కని తోసేస్తారు. ఆయన తప్పించుకొని అబద్ధాలు చెప్పి డైవర్ట్ చేయడంలో చంద్రబాబు నాయుడు గారు మించిన నాయకుడు లేడు. ఆయన పైన కేసులు ఉన్నాయి, ఆయన కేసులు ఆయనే కొట్టేపించుకునే పరిస్థితికి వచ్చేసాడు. ఈ రోజు ఆయన పైన ఈ రోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 కేసులు ఆయనే కొట్టేపించుకున్నారు కదా. అంటే మరి కేసులు లేకపోతే ఆయన ఎందుకు కొట్టేపించుకుంటారు? ఆయన కొట్టేపించుకున్నారంటే ఆయన పైన కేసులు ఉన్నాయలే కదా, ఆధారాలతో సహా. రైట్, రమేష్ గారు. ముందుగా పెద్దలు కేసర్ గారికి, అదేవిధంగా యానదయ్య గారికి, తిలక్ గారికి మరియు మన ప్రేక్షకులందరికీ గుడ్ మార్నింగ్ సార్. సార్, చూసాం మన రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలే కాదు కదా, చంద్రబాబు నాయుడు గారి గురించి దేశమంతా ఓటుకు నోటు కేసులో ఏం జరిగింది, రాష్ట్ర ప్రజానీకానికి కావచ్చు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారందరికీ కూడా చూసాం సార్. ఓటుకు నోటు కేసులో ఎవరు ముద్దాయిగా ఉన్నారు, ఎవరిపైన లేదు, ఆయన ముద్దాయి కాదు. దయచేసి మీరు తెలియకుండా మాట్లాడొద్దు. ఆయన ముద్దాయి కాదు. ఆయన పేరు ఛార్జ్ షీట్లో అనేక చోట్ల ప్రస్తావించారు, కానీ నిందితుల జాబితాలో ఆయన పేరు లేదు. అదేవిధంగా పొంగనూరులో ఈయన ఎన్నికల ప్రచారానికి పోయినప్పుడు అక్కడ విషయంతో మొదలుకుంటే దాదాపు ఎన్నో కేసుల్లో కూడా ముద్దాయిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అసలు కేసులే లేవు అని చెప్పడం అనేటటువంటిది ఏ విధంగా తయారైందంటే, ఇప్పుడు చెప్పారని కదా, జనరల్ గా అంటుంటారు ఎదుటి వాళ్ళ మీద కేసులు ఉన్నాయి, ఇట్లాంటి వాళ్ళతో నేను రాజకీయాలు చేయాల్సి వచ్చింది అది అంటుంటారు. కాబట్టి ఇప్పుడు ఈ సుప్రీంకోర్టుకి ఇచ్చిన నివేదికలో 19 కేసులు ఉన్నాయని పేపర్లో వచ్చింది కాబట్టి చర్చ అంతే. ప్రజానికాన్ని ఏ విధంగా అయినా కూడా మభ్యపెట్టచ్చు, ఎన్ని ఆబద్ధాలైనా చెప్పచ్చు. ఆ అబద్ధాన్ని నిజం చేసేటటువంటి వ్యవస్థలు కానీ ఏదైనా కూడా తనకి సాధ్యమవుతుంది. కాబట్టి పదే ఈ రాష్ట్రాన్ని మోసం చేసేటటువంటి రీతిలో ఈ కేసులు కానీ ఇంకోటి ఏదైనా కానీ సార్ మభ్యపెడతా ఉన్నాడు. అది నమ్మించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ వాస్తవాలు ఏంటి అనేటటువంటి ప్రజలకు తెలుసు. అందరికీ ఈ రాష్ట్రంలో ఏం జరుగుతా ఉంది, ఎవరు ఏంటి అనేటటువంటిది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం. రైట్, మరో అంశంలోకి వెళ్దాం. సర్కార్ బడులకు రామ్. ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గుతున్న ప్రవేశాలు. ఈ 2 ఏళ్లలో 6 లక్షల మేర తగ్గిన విద్యార్థులు. మండలి సాక్షిగా నిజం ఒప్పుకున్న మంత్రి లోకేష్. బాబు పాలనలో కొరవడిన మౌలిక సదుపాయాలు. వైఎస్ జగన్ తెచ్చిన సంస్కరణలకు మంగళం అంటూ ఓ ప్రధాన వార్తగా సాక్షిలో ఇచ్చారు. ఏపీలో సంక్షోభంలో విద్యా వ్యవస్థ ఉందని కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన నేత నేహా బోరా వ్యాఖ్యానించారు. డిఎస్సి అక్రమాలపై కూడా పోరాడతామన్నారు. దీని మీద అలాగే ఏపీలో సంక్షోభంలో విద్యా వ్యవస్థ ఉందని ఆమె బోరా గారు అన్నారు. శాసనమండలిలో మెగా ప్రతిష్టంభన. మెగా డిఎస్సి 2025 అక్రమాలపై చర్యకు వైఎస్ఆర్సీపీ పట్టు. డిఎస్సి పేరెత్తితేనే ప్రభుత్వం పారిపోతోందన్న బొత్స సత్యనారాయణ శాసనమండలి విపక్ష నేత. సర్కార్ బడులకు రామ్ ఏ రకంగా తగ్గుతోందంటూ కథనాన్నిచ్చారు. అలాగే తగ్గుతున్న బడిపిల్లలంటూ పడిపోతున్న జననాల రేటుతో తగ్గిపోతున్న విద్యార్థుల సంఖ్య అంటూ ప్రభుత్వం సమర్థించుకునే ప్రయత్నం చేసింది.
మరి 1 నుంచి 12 తరగతుల్లో ఏడాదిలో తగ్గిన విద్యార్థులు 2,61,000 అని వీళ్ళు చెబుతున్నారు. ఇంకా మరికొన్నిట్లోనేమో 6 లక్షల దాకా వచ్చింది. అయితే ఒక్క పాఠశాల కూడా మూతపడలేదని మంత్రి లోకేష్ గారు అంటున్నారు. కేంద్రం లెక్కలకు భిన్నంగా సమాధానం ఇచ్చారని ప్రజాశక్తి రాసింది. కేంద్రం లెక్కల ప్రకారం అనేక స్కూళ్ళు మూతపడ్డాయి, మరి ఈయనేమో ఏం పడలేదని అంటున్నారు. పడకపోతే సంతోషమే. ఎల్లో మీడియా మాత్రం జననాలు తగ్గడంతో బడుల్లో పడిపోతున్న ప్రవేశాలని రాశారు. మరి అది కరెక్టో కాదో తెలియదు, కానీ ప్రజల ఇబ్బందులు పట్టవా అని కేశవ్ గారు ఆగ్రహం వ్యక్తం చేశారండి. అంతే తప్ప చర్చకు అసెంబ్లీలో ఎందుకు డిఎస్సి మీద ఉపన్యాసాలు ఇచ్చారు, ఇక్కడ మండలిలో ఎందుకు ఇవ్వలేదన్న దాన్ని మాత్రం బొత్స అడిగిన దానికి సమాధానం ఇవ్వలేకపోయారు. ఈయన ఎవరు ఢిల్లీ మంత్రి వచ్చి మెగా డిఎస్సి అద్భుతంగా నిర్వహించారన్నారు. మరి ఆయనకి ఎవరు చెప్పారో ఏంటో. ఇక విశ్రాంత ఐఏఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు గారు ఏపీపీఎస్సీని వైకాపా ప్రభుత్వం భ్రష్టు పట్టింది. ఆల్రెడీ విచారణ జరుగుతుంది కదా, ఈయన ఇప్పుడు ఆరోపణ చేయడం డిఎస్సి గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ఏమన్నా కాస్త మళ్ళీ ఈ మధ్య కాస్త గట్టిగానే మాట్లాడుతుంటే ఏమైనా ఇబ్బంది వచ్చిందో ఏమో, తగ్గారా? తిలక్ గారు చెప్పండి, ఈ నిన్న జరిగిన మెగా డిఎస్సి అక్రమాలకు సంబంధించి కానీ కౌన్సిల్లో జరిగిన తీరు, ఓవరాల్గా జరిగిన పరిణామాలు, ప్రభుత్వం విద్యార్థుల సంఖ్య తగ్గిన వైనం, వీటన్నిటి మీద మీ విశ్లేషణ చెప్పండి. జననాల సంఖ్యకి అడ్మిషన్ల సంఖ్యకి వాడు లింక్ పెట్టి మాట్లాడటం అంటే అంతకంటే అసంబద్ధమైనటువంటి వాదన మరొకటి ఉండదు. నిజంగా జననాల సంఖ్య అయితే దాన్నే తీసుకుంటే డ్రాప్ అవుట్స్ ఎందుకు ఉన్నాయి? దానికి జవాబు చెప్పాలి కదా. స్కూల్ ఎందుకు మూతపడుతున్నాయి? దానికి జవాబు చెప్పాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జనాల సంఖ్య విపరీతంగా ఉండి ఇప్పుడు తగ్గిపోయిందా? అప్పుడు ఎందుకు పెరిగినాయి? అది వాదన అనేది కరెక్ట్ గా ఉండాలి తప్ప అన్ని సౌకర్యాలన్నీ తగ్గిపోతున్నాయి, మధ్యాహ్న భోజనాలు లాంటివి తగ్గిపోతున్నాయి, వాళ్ళకి ఇచ్చే అమౌంట్ లాంటివి తగ్గిపోతున్నాయి. ఏది సక్రమంగా చేస్తున్నారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో? చాలా విచిత్రంగా ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన వ్యక్తి, మహానటుడు నటరత్న ఎన్టీ రామారావు అని చెప్పిన వ్యక్తి మన విద్యాశాఖ మంత్రిగా ఉంటే విద్యాశాఖ ఎంతకంటే గొప్పగా ఉంటుందని ఎవరైనా అనుకుంటారా? డిఎస్సి విషయంలో బొత్స సత్యనారాయణ గారు అంత కూల్ గా మాడుతుంటే ఆయన పెద్ద మనిషి అంటారు. ఆయన అంత కూల్ గా మాడుతుంటే పయ్యావళ కేశవ్ గారికి ఆవేశం ఎందుకు, కోపం ఎందుకు, మైక్ ఎందుకు ఎందుకు అరవాల మైక్ ఇరిగిపోయేట్టుగా? చెప్పేది స్పష్టంగా చెప్పండి. మీరు చర్చకి రమ్మని సవాల్ విసిరారు, శాసనసభలో చర్చ సరి దాటేస్తున్నారు. శాసన మండలిలో వాళ్ళు సవాల్ విసిరారు, వైసీపీ వాడు మీరు సిద్ధం అన్నారు చర్చకి, ఎందుకు వెనకడుతున్నారు? బీఎస్సీలో ఒప్పుకొని ఎందుకు వెనకడుతున్నారు? 2 బీఎస్సీలో ఒప్పుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేవాడు పయ్యావళ కేశవ్ గారు అరుస్తూ ఏం చెప్తున్నారు? మాకు ప్రజలు ఓటిచ్చారు, ప్రభుత్వం ఎలా నడపాలో మాకు తెలుసు, మీరు చెప్పక్కర్లా. డిఎస్సీలో ఏం జరిగిందో ఎలా చేసాం, మేము నిజాయితీ చేసాం. 14 డిఎస్సీలు మేము పెట్టాం, మీరు పెట్టలేదు. ఇప్పుడు ఎన్ని డిఎస్సీలు పెట్టారు? ఏ రంగు చొక్కా వేసుకున్నారు, పొట్టు పెట్టారా లేదా? ఈ కాదు కదా సమస్య. డిఎస్సీలో అక్రమాలు జరిగినాయి, దానికి జవాబు చెప్పండి. లోకేష్ గారు ఒప్పుకుంటున్నారు కదా, ఆయన ఏమంటారు? టెస్ట్ అక్కర్లేదు అన్నారు. ఏ రూల్ ప్రకారం చెబుతున్నారు? శాసనసభలో అవాస్తవాలు చెప్పొచ్చా? పివి సింధు గారు ఇంటర్నేషనల్ ప్లేయర్ తీసుకొచ్చి నేషనల్ ప్లేయర్ తో పోలుస్తారు. నేషనల్ ప్లేయర్ అట్లా అనుకున్నా మన నేషనల్ ప్లేయర్ ఆయన సవాల్ విసిరారు కదా. ఆయన ఏమన్నారు? 25 గోల్డ్ మెడల్స్ వచ్చినాయి నాకు నేషనల్ లెవెల్లో, 35 సార్లు నేను జాతీయ స్థాయిలో దేశ స్థాయిలో మెడల్స్ సంపాదించాను అన్నారు. మరి ఆయన ఎందుకు ఇవ్వాలా? అన్నీ మీ దగ్గర అవకతవకలన్నీ మీ దగ్గర పెట్టుకుని ఇంకా ప్రతిపక్షం మీద విమర్శలు చేయటం, అడ్డగోలు వాదన చేయడం, ఇదే శాసనసభ వేదికగా జరపాల్సినటువంటి చర్చ? నేను సవాల్ విసిరాను, రోడ్డు మీద చర్చకి రాలేదు, అసెంబ్లీలో చర్చకి రాలేదు, ఇవి కాదు మాటలు. ఇవన్నీ ఎలా ఉన్నాయంటే చైల్డిష్ గా ఉన్నాయి తప్ప ఉందాగా లేవు. నేను ఒక మాట ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను కేసరి గారు. ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎన్జిఓలు కానివ్వండి, టీచర్లు కానివ్వండి, ఏ సెక్షన్ అయినా చూడండి, అంతా కూడా ఆందోళన పథంలో ఉన్నారు, సమ్మెలికి వెళ్లే ధోరణిలో ఉన్నారు. ఏ సెక్షన్తో అయినా, ఏ వర్గంతో అయినా, ఏ అసోసియేషన్తో అయినా ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు కదా, లోకేష్ గారు చర్చలు జరిపి ఇదిగో నా సమర్థత నేను పరిష్కరించానని చెప్పగలిగారా? పైగా ఎవరు ఢిల్లీ సెంట్రల్ మినిస్టర్కి మెమరాండం ఇస్తే తప్పేంటండి? మెమరాండం ఇస్తే సస్పెండ్ చేస్తారా? ఇది ఎక్కడ కొత్త పద్ధతి? ఇదేనా మీ సమర్థత? ఇదేనా పరిపాలన అంటే? ఇది
డిఎస్సి విషయంలో ప్రభుత్వం పారిపోతుందనే మాట బొత్స సత్యనారాయణ వాడింది అక్షరాల నిజం. దానిలో నిజాయితీ ఉంటే మీరు సిబిఐ పోనీ అన్ని కరెక్ట్ గా జరిగి అంటున్నారు కదా, సిబిఐ పేరుకి ఒప్పుకోండి. దానికి ఎందుకు వెనకాడుతున్నారు? అందువల్ల అన్ని విధాలుగా డిఎస్సి విషయంలో వాళ్ళ వాదనలో డొల్లతనం ఉంది. వాళ్ళు వెనకాడుతున్నారు. చర్చకు కూడా పయ్యావుల కేసు గారు అంత ఆవేశం అక్కర్లేదు, నెమ్మదిగా బొత్స గారు మాట్లాడినట్టుగా మామూలు మాట్లాడవచ్చు. పైగా డిఎస్సి గురించి చర్చ అంటే గొడవ పార్టీ తల్లి చెల్లి ఏమిటంటే ఈ భాష, చైర్మన్ కూడా జోక్యం చేసుకుని ఈ భాష ఏంటి నేను ఎలవ్ చేయని చెప్పే వరకు మీరు చెప్పినా కానీ ఆగకుండా మాట్లాడటం ఏంటి? ఇదేనా అధికార పక్షం మాట్లాడే పద్ధతి, చర్చ జరిపే పద్ధతి? వాళ్ళు గొడ్డల పార్టీ అంటే వీళ్ళకి విసుగొచ్చి వెనుపోటు పార్టీ అని పేరు పెట్టేశారు. వీళ్ళు కూడా ఎదురు మాట్లాడుతున్నారు. ఆ పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలి? ఎంతో సీనియర్ అయిన చంద్రబాబు నాయుడు గారు అనుచిత వ్యాఖ్యలు చేయటం ఎందుకు, అనిపించుకోవటం ఎందుకు అనే ప్రశ్న వస్తుంది కదా. చంద్రబాబు నాయుడు గారి ధోరణి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఇందాక కేసుల గురించి కూడా మాట్లాడారు, ఆయనకి నైతిక విలువలు లేవని దేశమంతా కోడేకి వస్తుంటే ఎన్టీ రామారావు నైతిక విలువలు లేవని ఆయన తిరుగుబాటు చేసిన తర్వాత అన్నాడు. ఆయన ధోరణి అలా ఉంటుంది. నా మీద కేసులు ఇంట్లో మీద కేసులు ఉన్నాయి, నేను ఎన్టీ రామారావు వెన్నుపోటు కూడా అవ్వలేదు, తిరుగుబాటు చేశాను, ఆ పార్టీని రక్షించడానికి చేశాను, ఇట్లాంటి మాటలన్నీ చెప్తారు ఆయన. డిఎస్సి మీద వాళ్ళు పారిపోతున్నారని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వాడు చేసిన ప్రతి వాదన కూడా డొల్లతనం ఉందనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. రైట్. యానాదయ్య గారు, ఒకటి డిఎస్సి పైన డైరెక్ట్ గా శాసనసభ సాక్షిగా లోకేష్ గారే ఒప్పుకున్నారు. డిఎస్సిలో ఇంటర్నేషనల్ స్థాయి ఉన్నటువంటి పివి సింధు మాదిరి ప్రతి స్పోర్ట్స్ కి ఎగ్జామ్ అవసరం లే. అది కూడా 26 స్పోర్ట్స్ మేము 65కి పెంచినా ఉన్నాయి. అంటే ఏం పెంచారు? ఇష్టటాకులు ఆడేటి ఎన్ని పెంచేసి మీకు ఏ కావాలన్నా ఎన్ని పెంచేసుకొని సర్టిఫికేట్లు మీ సంఘాలతో తీసేసుకొని మొత్తం డిఎస్సిలో స్పోర్ట్స్ కోటా మొత్తం అమ్మేశారు. 15 లక్షలు పెట్టి మేము కొన్నామని చెప్పి వీడియోలు లీక్ అయినా కానీ ఇంకా తప్పించుకొని, అదిగాక అసెంబ్లీలో ఎవరు లేని కాడ తొడలు ధరుస్తారు, దెబ్బలు ధరుస్తారు. శాసన మండలిలో దాని గురించి చర్చకి రమ్మంటే శాసన మండలిలో ఏమో పారిపోతారు. ఇంకొకటి పోలీలు శాసన మండలిలో చర్చించలేకపోతున్నారు, అసెంబ్లీలో వద్దు. ఒకే ఒక స్పోర్ట్స్ కి చెందినటువంటి దుర్గయ్య నాతో రాంటి చర్చలకు అంటున్నాడు కదా, నేను గోల్డ్ మెడలిస్ట్ ఏ విధంగా జరిపిన నా దగ్గర ఆధారాలతో సహా. కనీసం దుర్గయ్యతో అయినా చర్చలు జరుపుతుంది కదా. మీరు నిజాయితీగా చేసిందంటే సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు భయపడుతున్నారు? లోకేష్ గారు జరిపారు. ఇవన్నీ కూడా తెలిసి ప్రజలందరూ ఏం చేస్తారంటే, ఈ రోజు నిరుద్యోగులు నిన్న డిఎస్సీలో ఎవరైతే రాలేదో వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి పోరాడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు యువతంతా ముందుకు వస్తుందని భయపడి నిన్న ఏకంగా ఇంకా 10,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చేస్తున్నాము, క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నాం అంటే ఈ రోజు నిరుద్యోగులు కానీ వీళ్ళందరూ కూడా ఇంకా రోడ్డు మీదకి రాకూడదు. ఎందుకంటే మళ్ళీ రేపు 10,000 ఉద్యోగాలు ఇస్తా అంటున్నాడు కదా. నాకు డౌట్ ఆనాదయ్య గారు, అసలు ఉద్యోగుల మీదే బోర్డు ఖర్చు పెట్టేశారు జగన్ గారి టైంలో, 94 నుంచి 98% వచ్చేసింది అని చెప్పిన చంద్రబాబు గారు మళ్ళీ ఇప్పుడు కొత్త ఉద్యోగాలు ఎట్లా ఇస్తానంటున్నారు? ఇది ఎట్లా ఒకదానికి పొంతం లేకుండా? దానికి నిన్న ఎన్జిఓ సంఘం ఉద్యోగ సంఘాల వాళ్ళు చెప్పారు కదా, మాకు 38% కూడా ఇవ్వలేదు, మీరు 90% ఉద్యోగాలు. అంటే ఈ రోజు ఆ 10,000 ఉద్యోగాలు 2029 ఎలక్షన్ ముందు వరకు కూడా ఇవ్వడు. కాకపోతే ఈ రోజు నిరుద్యోగులను యువతని వీళ్ళందరినీ రోడ్డు మీదకి రాకుండా ఆపాలంటే నేను 10,000 ఉద్యోగాలు ఇస్తున్నానంటే ఇప్పుడు ఎవరన్నా నిరుద్యోగం ఏమనుకుంటాడు? రేపు పొద్దున్నాడు ఐడెంటిఫై అయ్యింది, ఎందుకు యుద్ధం చేయాలో నేను గమ్మునుంటే రేపు పొద్దున్న నాకు కూడా ఈ దొడ్డిదారిని ఏదైనా ఉద్యోగం సంపాదించుకోవచ్చో లేదో కష్టపడి చదువుకొని ఉద్యోగం సంపాదించుకోవచ్చు అని ఈ ఉద్యమాన్ని ఆపేదాని కోసమే 10,000 ఉద్యోగాలు అనౌన్స్ చేశారు. కానీ ఇంకా చంద్రబాబు నాయుడు గారి నైజం ఏంటంటే ముందుగా ఏ వ్యవస్థనైనా ఈజీగా దాన్ని డైవర్ట్ చేయడంలో ఆయన మించి దిట్ట ఈ భారతదేశంలో కానీ ప్రపంచంలోనే లేరు. అందుకనే దాన్ని డైవర్ట్ చేశారు. ఈ రోజు స్కూళ్ళల్లో విద్యార్థులు తగ్గి జనాభా పెంచుకోండి, 4 కానండి 5 కానండి అని ఆయనే చెప్తున్నాడు. జనాభా ఎక్కడ తగ్గారు? జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నాడు నేడు కింద ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలన్నీ కూడా బ్రహ్మాండమైనటువంటి ఇంగ్లీష్ మీడియం పెట్టేసి ప్రభుత్వ స్కూల్ ప్రైవేట్ స్కూల్ కంటే కార్పొరేట్ స్కూల్ కంటే ప్రభుత్వ స్కూల్ బ్యాగులు పుస్తకాలు కానించి ఫుడ్ కానించి ప్రతి ఒక్కటి చెక్ చేసి ఇవ్వడం వల్ల ఆ రోజు విపరీతంగా ప్రభుత్వ స్కూళ్ళల్లో పిల్లలందరూ కూడా ఎందుకంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో కంటే ప్రభుత్వ స్కూళ్ళల్లో చదువుకున్నటువంటి ఉపాధ్యాయులు కానీ ఎడ్యుకేషన్ కానీ అన్ని రకాల బాగుండాలని చేరారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ స్కూళ్ళన్నీ నీరుగారాలి, ప్రైవేటు వ్యవస్థకు ఆయన ఏ వ్యవస్థ అయినా సరే ప్రైవేట్ వ్యవస్థే ఆయనకు ఇష్టం తప్ప ప్రభుత్వ స్కూళ్ళన్నీ మూతపడాలని ఒక్క స్కూల్కి ఒక బాత్రూమ్ కట్టించినటువంటి చరిత్ర ఉందా?
ఒక్క స్కూల్ కానీ ఈ 2.5 సంవత్సరంలో ఒక్క స్కూల్ గానే సగం స్కూల్ పైన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు. మరి ఎందుకు తగ్గరంటే అందుకు తగ్గిపోతున్నారు. వీళ్ళు ఎంతసేపు తగ్గిపోవాలి, ప్రభుత్వ స్కూల్ తగ్గాలి, ప్రైవేట్ స్కూళ్ళ కన్నిటికీ ఆదాయం రావాలనేటువంటి ఉద్దేశంతో చేసింది తప్ప వేరే ఉద్దేశం లేదు. చంద్రబాబు నాయుడు గారు డిఎస్సిలో దొరికిపోయారు. ఈ రోజు డిఎస్సిలో సాక్షాత్తు మొత్తం అమ్ముకున్నారు ఉద్యోగాలన్నీ. ఎవరైతే స్పోర్ట్స్ కోటా మీదే ప్రధానంగా ఆరోపణ వస్తా ఉంది, మిగతా వాటి మీద వస్తుంది. వాళ్ళు వదిలేసి నిజంగా ఉద్యోగస్తులు ఉపాధ్యాయులందరినీ రోడ్డు మీద ఇవ్వండి, ప్రైవేట్ స్కూళ్ళలో రోడ్డు మీద పోయి ధర్నాలు చేపించి ఇవన్నీ కూడా ఆయన తప్పు చేశాడనే ఉద్దేశంతో నిజం. చంద్రబాబు నాయుడు గారు ఇంత సీనియర్ నాయకుడు, పెద్దలు, మీరు నిజంగా డిఎస్సి సక్రంగా జరిపింటే సిబిఐ ఎన్క్వైరీకి ఎందుకు భయపడుతున్నారు? మరి సిబిఐ ఎన్క్వైరీ వేసి నీకు తెలిసి మీ నిజాయితీ ప్రూవ్ చేసుకుంటే ప్రజలందరూ కూడా సంతోషిస్తారు కదా. మరి తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడుతున్నారు? ఇప్పటికైనా సిబిఐ ఎన్క్వైరీకి రండి, లేదా శాసనమండలిలో వదిలేసి సభలో జబ్బలు జరుగుతారు. ఓకే, ఇక బీసీల రిజర్వేషన్ వీటి మీదకి వెళ్దాం ఎంతవరకు ఇది అనేది. అయితే దానికి ముందుగా ఇంకో వార్త ఉంది. ఎస్ఐల ఎస్కేప్, టీడీపీ నేత కారులోనే పొట్టేళ్లు కోసింది మేమే, వంట వండింది మేమే అంటూ వంట వాళ్ళ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అయిందట. సో ఒక పక్కేమో గంజాయి బ్యాచ్ అని అదని ఇదని ప్రత్యర్థుల మీద చంద్రబాబు గారు విమర్శలు చేస్తుంటారు. స్వయంగా పోలీసులు కారులో గంజాయి పట్టుబడితే కేసు లేదు, పైగా దానికి డైవర్షను, దాని మీద రకరకాలుగా కప్పిపుచ్చే ప్రయత్నాలు, చివరికి పోలీసు వ్యవస్థ అంతా అచ్చంగా దానికోసం పనిచేస్తున్నట్లుగా పెద్ద పెద్ద ఆఫీసర్లు అందరూ దాని మీద అదేదో వాళ్ళకి సంబంధం లేనట్టు మాట్లాడుతున్నారు. రమేష్ గారు, దీని మీద మీ కామెంట్ ఏమిటి? నిజంగా జరిగిందా ఇది? స్థానికులు పట్టుకున్నప్పుడు గంజాయి దొరికిందా లేదా? మరి పోలీస్ ఆఫీసర్లు చెబుతున్న దానికి ఇప్పుడు జరుగుతున్న దానికి ఏమైనా పొంతనుందా? జరిగినటువంటి విషయాలన్నీ అందరం చూసాం సార్. ఇక్కడ ప్రత్యక్షంగా చూసినా కూడా దాన్ని తప్పుగా భావించేటటువంటి, అంటే విషయాన్ని డైవర్షన్ చేయాలా, ఎవరు ఎదుటి వాళ్ళపైన వేసేయాలా? ఇప్పుడు చూసాం. ఇప్పుడు ప్రతి ఒక్క విషయంలో కూడా మొన్నటికి మొన్న శ్రీకాకుళంలో స్వయంగా ఒక పోలీస్ అధికారుల పైన గంజాయి తాగి ఏ విధంగా దాడులకు పాల్పడుతున్నారో చూస్తున్నాము. అదేవిధంగా సామాన్యమైనటువంటి ప్రజలపైన ఏ విధంగా దాడులు జరుగుతున్నాయి. అనంతపురంలో గంజాయి లిక్కర్ తాగేసి బస్సుపైకి ఎక్కి జపం చేసినటువంటి పరిస్థితి. అంటే విచ్చలవిడిగా ఈ రాష్ట్రంలో గంజాయి బ్యాచ్ అనేటటువంటిది చెప్పుకున్నటువంటిది వాళ్ళే పోలీసుల ద్వారానే, కొంతమంది పోలీసుల ద్వారా. అంటే రాజ్యాంగానికి విలువ లేదు. ఇక్కడ భారత రాజ్యాంగాన్ని ఎప్పుడైతే తొంగలో తొక్కేటట్టు వీళ్ళు ఒక పేరు పెట్టుకొని రెడ్ బుక్ రాజ్యాంగం అని ఎప్పుడైతే పేరు పెట్టుకున్నారో అప్పుడు కొంతమందికి భయం అనేటటువంటిది తగ్గిపోయింది. ఆ భయం అనేటటువంటిది ఏ విధంగా తగ్గిపోయిందంటే ఇందులో వీళ్ళ పాత్రే ఉన్నటువంటి వాళ్ళు, గంజాయిలో కావచ్చు, మద్యంలో కావచ్చు, ప్రతి ఒక్క విషయంలో కావచ్చు, వీళ్ళ యొక్క పాత్ర ఉండటం వల్ల దాన్ని ఏదో ఒక రూపంలో ఇతరులపైకి నెట్టేసి వీళ్ళకి వచ్చినటువంటి ఇబ్బందుల్ని ఎదుటి వాళ్ళపైకి నెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు సార్. రైట్, తిలక్ గారు. పోలీస్ వ్యవస్థ మొత్తం భ్రష్టు పట్టింది. నేను ఆ పదం చాలా తీవ్రమైందని వాడుతున్నాను. కారణం ఏంటి? ఎన్నో దృష్టాంతాలు. మీకు ఒక గంజాయి కాదు, విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ లాకప్ డెత్ విచారణ ఏ తీరును జరుగుతుంది? ఎంతసేపు ఆ సబ్ ఇన్స్పెక్టర్ బాధ్యుడే కాదా అని హోమ్ గారిని అరెస్ట్ చేస్తారు, లేకపోతే కానిస్టేబుల్స్ ని ఎంక్వైరీ చేస్తారు తప్ప సీసీ కెమెరాలు ఎందుకు మిస్ అయినాయి? అసలు వాళ్ళని తీసుకురమని ఆదేశాలు ఇచ్చింది ఎవరు? ఏ కేసులు తీసుకొచ్చారు? ఏది ఎంక్వైరీ బయట రాదు. అట్లా ఈ గంజాయి కూడా, ఈ రాష్ట్రంలో బయటపడిన గంజాయి కేసులన్నీ ఎన్ని చోట్ల అరెస్టులు జరిగినాయి, ఏ కేసు, వీటికి మూలాలు ఎక్కడున్నాయి, ఇవన్నీ కూడా బయటికి మీరు డ్రోన్లు పెట్టి ఎంక్వైరీ చేస్తాం, హెలికాప్టర్లో చూపిస్తాం, మొత్తం దండి చేస్తాం అని చెప్పేసి అక్కడ లేదు గంజాయి అని చెప్పారు కదా. మరి ఎందుకు ఇట్లా వస్తుంది? దీనికి బాధ్యులు ఎవరు అనేది కూడా తేలాల్సి ఉందండి. పోలీసు వ్యవస్థ ఎక్కడ కూడా జవాబుదారీతనం లేదు, సమాధానం ఎవరు చెప్పరు. హోంమంత్రి గారు కూడా మాట్లాడరు. ముఖ్యమంత్రి గారు అంత పోలీస్ శాఖలో సక్రమంగా జరుగుతోంది, బ్రహ్మాండంగా ఉందని చెబుతారు. 36వ స్థానానికి దిగజారిన కానీ జాతీయ స్థాయిలో ఇంకా కూడా పోలీస్ శాఖ బ్రహ్మాండంగా పనిచేస్తుందని చెబుతారు. అందువల్ల ఇది బాగాలేదు. కేసర్ గారు ఇంకో మాట టీచర్స్ సంబంధించి డిఎస్సిది. ఇప్పుడు నిన్న అసెంబ్లీలో శాసనమండలిలో లోకేష్ గారు ఏం చెప్పారు? ఆ ఆడియో బయటకు వచ్చిన మాట వాస్తవం, మేము కేసు పెట్టామా చిత్తశుద్ధి ఇది అన్నట్టుగా చెప్పారు. అవును, ఆడియో బయటకు వచ్చింది. ఆడియో ఎవరు రిలీజ్ చేశారు? ఒక అభ్యర్థి రిలీజ్, లేదా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు బయట పెట్టారు. వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేశారు తప్ప ఆ ఫోన్ వచ్చినప్పుడు ఆ ఫోన్ పైన ఎవరు
ఆ బేరం మాట్లాడిన అధికారి ఎవరు అనేది ఫోన్ నెంబర్ ఉంటది కదా, అవును. ఆ అధికారిని ఎవరు రక్షిస్తున్నారు? అతని మీద ఎందుకు కేసు పెట్టలా? ఎవరు సేవ్ చేస్తున్నారు అసలు? ఆంధ్రప్రదేశ్ లో పెక్యులర్ థింగ్ ఏంటంటే బాధితుల మీద ఎదురు కేసులు పెట్టడం. ఇప్పుడు ఈ అద్దంకి కేసులో కూడా చివరికి ఆ పట్టుకున్న స్థానికుల మీద కేసులు పెడతారేమోనని కొందరు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు. ఇంకోటి, మీరు ఇందాక పోలీసు వ్యవస్థ గురించి చెబుతుంటే ఇందాకే ఒక వీడియో చూశాను. ఈస్ట్ గోదావరి జిల్లాలో, కోనసీమ జిల్లాలో ఒక కుటుంబం ఏఈ అంటే రిటైర్ అవడానికి ముందు ఆత్మహత్య చేసుకున్నాడు కుటుంబంతో సహా. అది వింటంటేనే ఆశ్చర్యం వేసింది. తన కూతుర్ని ఎవరో వేధిస్తున్నారని చెప్పి కంప్లైంట్ ఇస్తే కూడా జిల్లా స్థాయి అధికారులు కూడా స్పందించలేదంట. పోలీస్ వ్యవస్థ ఎట్లా అయిపోతే ఎట్లా అని ఒక ఆయన కామేష్ ఆయన వీడియో చేశారు. అది వింటంటేనే బాధ అనిపించింది. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఇట్లా అయిపోయింది ఏంటి, పోలీస్ వ్యవస్థ ఇట్లా ప్రమాణాలు లేకుండా పనిచేస్తోందన్న బాధ కూడా కలుగుతుంది. ఈ అద్దంకి కేసులో కూడా చాలామంది రకరకాల సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. సో దీని మీద సంక్షిప్తంగా యానాదయ్య గారు మీరు కూడా మాట్లాడతారా? ఒకే విషయం, అద్దంకి కేసులో ఇప్పుడు దావనబేవుడు ఒక ఏదో తాయి బండి పోతుంటే డ్రింక్ అండ్ డ్రైవ్ చెక్ చేస్తారు. ఒక కారు యాక్సిడెంట్ అయిన తర్వాత ఆ డ్రైవర్ కానీ దాంట్లో ఉన్నటువంటి పోలీసు ఉన్నతాధికారులు కానీ డ్రింక్ డ్రైవ్ ఎందుకు చెక్ చేయలే? దాంట్లో మద్యం బాటలు దొరికాయి, దాంట్లో వాళ్ళ డ్రెస్ అన్ని ఇప్పి లోపల వేసేశారు, అక్కడ గంజాయి కారులో ఉంది. ప్రత్యక్షంగా దొరికిన తర్వాత వాళ్ళని చెక్ చేయకుండా సిఐ గారు టకా అనే ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు కారులో ఎక్కించేసి వాళ్ళిద్దరిని పంపించారంటే వాళ్ళంతా కూడా, ఎందుకంటే పోలీసులకు ఈ రాష్ట్రంలో ఏంటంటే స్వేచ్ఛ ఇచ్చేసారు చంద్రబాబు నాయుడు గారు. మీరు సంపాదించుకోండి, మా వాళ్ళు చెప్పింది చేయండి, మా వాళ్ళు సంపాదించుకునేదానికి సహకరించండి, అంతేగాని మీరు లా అండ్ ఆర్డర్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదన్న అనేటటువంటి దానివల్లనే ఈ రోజు సాక్షాత్ ఇద్దరు ఇన్స్పెక్టర్లు ఒక గంజాయి వేసుకుని ఒక కారులో పోతున్నారంటే ఎంత దిగజారిపోయిందో చూడండి. మాకు కూడా కడపలో మా ఎమ్మెల్యే గారు ఇప్పుడు గాంజాయి అని మాట్లాడుతుంటారు అందరి మీద, పాపం పిల్లల పైన వాళ్ళందరి పైన. మరి ఆమె కూడా స్పందించలేదు, హోమ్ మినిస్టర్ గారు స్పందించలేదు. ప్రత్యక్షంగా అది దొరికిపోతే ఈరోజు పోలీసులే గంజాయి వ్యాపారం చేసే వాళ్ళకి సహకరిస్తూ వాళ్ళే ట్రాన్స్పోర్ట్, ఎందుకంటే మామూలు వాళ్ళు వెహికల్ అయితే చెక్ చేస్తారు కాబట్టి పోలీసు వెహికల్ అయితే చెక్ చేయరు కాబట్టి ఇది అంటే ఈరోజు దొరికేది యాక్సిడెంట్ అయింది కాబట్టి దొరికింది. కాబట్టి ఎంతమంది చేస్తున్నారో గంజాయి అనేది ఇదే నిదర్శనము. దీనిపైన సీరియస్ గా తీసుకుని ఇప్పటికైనా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు కూడా మాట్లాడలేదు. కాదు, ఒక్క నిమిషం. సోషల్ మీడియాలో కొన్ని ప్రశ్నలు వేశారు ప్రజల తరఫునంట. మరి కరెక్ట్ అయితే ప్రకాశం ఎస్పీ గారు ప్రెస్ మీట్ చూశాను, నిజాయితీ గల అధికారి, ఆయన నిజాయితీ కలిగిన అధికారిని చెప్తూనే మరి ఆయన పవర్ ముందు ఎందుకు ఒత్తిడికి గురవుతున్నారనిపిస్తోంది అంటూ ఆయన గురించి ఎక్కడ అభ్యంతరకరంగా ఆయన గురించి మంచిగానే చెబుతూనే ఆయనకి కొన్ని ప్రశ్నలు వేశారు. యాక్సిడెంట్కు ముందు ఎవరెవరు పార్టీ చేశారు, ఆ పార్టీలో ఎవరు పాల్గొన్నారు, ఎంతమంది మద్యం సేవించారు, బైక్ను వెంబడించారనే కథనం ఉంటే ఆ బైక్ ఎవరిది, మద్యం లేదా ఇతర పదార్థాలు తీసుకోలేదంటే ఘటనా స్థలం నుంచి వెళ్ళిపోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, గాయపడిన వారిని ఆసుపత్రికి ఎవరు తరలించారు, ఘటనా స్థలంలో అసలు ఏం జరిగిందో అక్కడ స్థానికులు చెబుతున్న విషయాలపై విచారణ జరిగిందా, సంబంధిత వ్యక్తులకు అక్కడ బ్లడ్ టెస్టులు ఎందుకు చేయలేదు, జరిగితే ఆ రిపోర్ట్లు ఏం చెబుతున్నాయి, గురజాల, చిలకలూరిపేట, దర్శి నియోజకవర్గాలకు చెందిన పోలీసులు అక్కడెందుకున్నారు, వారి హాజరుకు కారణం ఏమిటి, అద్దంకి సిఐ వీడియోలు తీస్తున్న వారిని ఎందుకు అడ్డుకున్నారు, ఎందుకు బెదిరించారు, ఆ కారులో ఉన్నట్లు చెబుతున్న బ్యాగుల్లో నల్ల బ్యాగులో ఏముంది, రికవరీ వివరాల్లో వాటి ప్రస్తావన ఏది, నగదు లేదా ఇతర వస్తువులు లభించాయంటే అవి ఎవరివి, ఎక్కడి నుంచి వచ్చాయి, వాటిపై దర్యాప్తు ఏం చెబుతోంది. సో నేను చెప్పేది విష ప్రచారం అనుకున్నా పర్వాలేదు, నాకు సమాధానం రాకపోయినా పర్వాలేదు, నిజాలు బయటికి రావాలంటూ ఒక ఆయన ఎవరో రాశారు. సంక్షిప్తంగా ఇక బీసీ రిజర్వేషన్ మీదకి వెళ్దాం. అంటే ఇవన్నీ ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి క్వశ్చన్స్, ఇవన్నీ క్వశ్చన్స్ హేతుబద్ధంగా ఉన్నాయి. పైగా ఎస్పీ గారి నిజాయితీని ఎవరు శంకించాల, అయినప్పుడు కూడా ఇట్లాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది అనే దాని మీద నాకు ఆసక్తి అనిపించి ఈ ప్రశ్న చదివాను. తిలక్ గారు కరెక్టెడ్, ఎస్పీ గారికి ఫ్రీడమ్ ఉండాలిగా, అది సమస్య. ఇప్పుడు ఇక్కడ ఒక ప్రస్తావన చేస్తాను. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే ఇలాంటి ఎందుకు జరుగుతాయి పోలీసు వ్యవస్థలో. మీకు గుర్తుంది, కేఎస్ వ్యాస్ గారు విజయవాడ ఎస్పీగా ఉన్నప్పుడు ఆయన ఇంటి కోసం ఖమ్మం జిల్లా నుంచి కలప తీసుకొస్తున్నారు ఒక ఎస్ఐ అని చెప్పేసి సంచలనం అయింది కదా, పట్టుకున్నారు. అవును, పెద్ద గొడవ అయిందప్పుడు. మరి ఇటువంటి సంఘటనలు తెలుగుదేశం హయాంలో ఎందుకు జరుగుతున్నాయి పోలీస్ శాఖ ద్వారా? అంటే పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టించడం అనేది ఇది సాంప్రదాయంగా తెలుగుదేశం పాలనలో వస్తోంది అనేది అర్థమవుతుంది.
రైట్. ఇక మళ్ళీ మాయోపాయం, బీసీ రిజర్వేషన్ పేరుతో మోసగిస్తున్న చంద్రబాబు అంటూ కథనాన్ని ఇచ్చారు. 50% మించరాదని సుప్రీంకోర్టు తీర్పు ఉన్న మొక్కుబడి డ్రామాలు, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికలు. ఇక ఈనాడు ఆంధ్రజ్యోతి ఒకే టైప్ ఆఫ్ హెడ్డింగ్, ఒకే టైప్ ఆఫ్ వార్తలు రాస్తున్నాయి. రెండు చూస్తే రెండు పత్రికలు పనిచేస్తున్నాయి కానీ బట్ విషయం అంతా ఒకటిగానే ఉంటుంది. జైహో బీసీ అని చేశారు. అక్టోబర్లో స్థానిక ఎన్నికలు నిర్వహించాల్సిందని చంద్రబాబు గారు అన్నారట. ఇది నిజంగా మాయోపాయమా? నిజంగానే చైర్పర్సన్ ఎన్నికలను ప్రత్యక్షంగా పెట్టడం ద్వారా జనసేన బీజేపీని ఏమన్నా వాళ్ళని తగ్గించడం కోసం వాళ్ళ డిమాండ్లని ఇది లేకుండా చేయడం ఉద్దేశమా, ఏమై ఉంటుంది అనే దాని మీద చర్చలోకి వెళ్దాం. యానాది గారు ఈ 2 అంశాల మీద, బీసీ రిజర్వేషన్లది మాయోపాయమా, ఈ ప్రత్యక్ష ఎన్నికలు తీసుకురావడం దానికి అభ్యంతరం లేదు కానీ దీంట్లో ఉన్న వ్యూహం ఏమిటి? ఈ 2 మీద మీ కామెంట్ చెప్పండి. ఖచ్చితంగా ఇది మాయోపాయమే. ఎందుకంటే చట్టం చెప్తా ఉంది, సుప్రీంకోర్టులో ఇంద్రసాని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 50% రిజర్వేషన్ దాటకూడదు అనేది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రాతిపదికగా వాళ్ళకి రిజర్వేషన్ పెంచుకుంటూ పోవాల్సిందే. అటు బీసీలకు రిజర్వేషన్ పెంచాలంటే ఖచ్చితంగా ఆ కులాలు సెన్సస్ చేసి ఎంతన్నారు జనాభా చూసి అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్లో పెట్టి బిల్లు చేస్తేనే తమిళనాడులో కానీ కర్ణాటకలో కానీ పెంచడానికి కారణం అది బీసీలు ఇంత జనాభాను చూపించాలనేది ఉంది. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి బీసీల మీద ప్రేమ ఉంటే 2 సంవత్సరాల క్రితం ప్రభుత్వం వచ్చింది. మరి ఎప్పుడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పుణ్యాన సచివాలయ వ్యవస్థ ఉంది, బ్రహ్మాండమైనటువంటి ఆధార్ కార్డు వ్యవస్థ ఉంది. ఒక వారంలోనే బీసీలు సెన్సస్ చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్ లో వాళ్ళ పార్టీతోనే కదా ప్రభుత్వం ఉంది, కేంద్రంలో కూడా పార్లమెంట్ లో బిల్లు చేసి బీసీలకు నిజంగా చేసింటే నేను కూడా చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేసింది. నేను కూడా చంద్రబాబు నాయుడు గారికి ఒక బీసీగా పాలాభిషేకం. మరి ఆ చిత్తశుద్ధి లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు జీవో ఇచ్చి 34% రిజర్వేషన్ అమలు చేస్తుంటే మీరు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ప్రతాప్ రెడ్డితో కేసు వేయించేసి 50% మించకూడదు అనేటువంటి కొట్టేపించి బీసీలకు అన్యాయం చేసినటువంటి ప్రధానమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి అదే చట్టం ఈ రోజు గుర్తించింది. నిన్నలా మొన్న రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్ పంపు కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి 42% పెంచుతామంటే కోర్టు కొట్టేసింది బీసీ రిజర్వేషన్ పెంచుకునేందుకు. నిన్నలేమన్నా మరి నీకు తెలుసు, పక్క రాష్ట్రంలో తెలుసు, దేశం అందరికీ తెలుసు 50% రిజర్వేషన్ పెంచాలంటే ఈ సిస్టమ్ లో పోవాలని. మరి ఈ రోజు ఒక డ్రామా మాదిరి ఒకరిని వేసేసి కమిటీ వేసేసి అన్ని తిప్పి ఎన్నికలకు వారం రోజులు రేపో మొన్న నోటిఫికేషన్ ఇచ్చే ముందు నువ్వు కేబినెట్ లో తీర్మానం చేసి అసెంబ్లీలో పెట్టి నిన్న గంట సేపు బీసీలకు ఏదో న్యాయం చేసేసా, రిజర్వేషన్ ఇచ్చేసా 34%. దాంట్లో లాస్ట్ లో మళ్ళా ఒక కామెంట్ చేశాడు, దీనిపైన ఎవరినో కోర్టుకు పోతే దేశద్రోహులు అవుతారన్నారు. అంతవరకు బాగానే ఉంది. దీనిపైన రేపే కోర్టుకు పోయేదానికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు సిద్ధంగా ఉన్నారని చెప్పి మాట్లాడారు. అంటే మీ ఆలోచన ఏమిటంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అట్లా కాదు, దేశద్రోహులని మీరు ఒప్పుకోవచ్చు కానీ జనం అందరూ ఎందుకు అట్లా ఒప్పుకుంటారు? కోర్టుకి వెళ్ళే హక్కు ప్రభుత్వానికి ఉంది కదా. గతంలో జగన్ గారు చేసినప్పుడు వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కోర్టుకు వెళ్ళినప్పుడు వీళ్ళు ఇంకెవరు వెళ్ళకూడదా? సో పార్టీలతో సంబంధం లేని వాళ్ళు వెళ్ళరా? సుప్రీంకోర్టు తీర్పుని ఉల్లంఘిస్తున్నారని చెప్పి వెళ్తే తప్పే. ఆ మాత్రానికి దేశద్రోహులు అవుతారా? ఇదో దేశద్రోహులు అనే పదం ఒకటి తేలిగ్గా దొరికినట్టు అనిపిస్తుంది నాకు. ఇంకొక విషయం కూడా చెప్పాడు సాయంత్రం వెంటనే, రేపే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కోర్టుకు అంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారితో ఫోటో దిగిన ఒక వ్యక్తిని రెడీ చేసి పెట్టాడు. రెడీ చేసి పెట్టి ఈ రోజు రేపు కోర్టులో వేసి జగన్మోహన్ రెడ్డి 100% చంద్రబాబు నాయుడు గారు నిన్న సాయంత్రం అనౌన్స్ చేశాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కోర్టుకు పోతారు అన్నాడంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఈ రోజు ప్రిపేర్ చేసి ఫోటోలు గిటోలు సిద్ధం చేసి ఈ రోజు రేపు కోర్టులో వేపించి బీసీలకి ఇటు ఇస్తానంటాడు, అటు కోర్టులో వేస్తాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి బీసీలు బాగుపడడం రాజకీయంగా ఏదో ఇష్టం. నిన్న కూడా మాట్లాడతాడు 1998 అంటే 10 సంవత్సరాల ముందు ఆదరణ పథకం పెట్టి కుర్చీలు కత్తులు ఇస్త్రీ పెట్టి ఇచ్చి బీసీలకు నేను ఏదో చేసి నిన్న కూడా నేను ఎన్నో అంటే బీసీల కులవృత్తులకు పరిమితంగా ఉండాలా, మీరు ఇస్త్రీ పెట్టిలో కత్తులో కట్టాలు ఇస్తే మీరు ఆడే ఉండాలి, మీరు చదువుకోకూడదు, మీరు సామాజికంగా ఎదగకూడదు, రాజకీయంగా ఎదగకూడదు, ఆర్థికంగా ఎదగకూడదు. ఎక్కడ పేటెంట్ తక్కువ? నువ్వు అదే నువ్వు 14-19లో ఒక్క రాజ్యసభ ఇచ్చావా? దాని గురించి చెప్పడు. అప్పుడు నేను కత్తులు ఇచ్చినా, ఇస్త్రీ పెట్టెలు ఇచ్చినా, వలలు ఇచ్చినా, మగ్గాలు ఇచ్చినా. అంటే మీ ఉద్దేశం చంద్రబాబు నాయుడు బీసీలు ఎదగడం ఇష్టంలో కేవలం బీసీలకి బీసీ ఓట్లు కావాలి, ఆయనకి అభివృద్ధి చెందాలా, బీసీలకు కాపులకు చిచ్చు పెడతాడు, ఎస్సీలకి చిచ్చు పెట్టి ఈ విధంగా నైజం చంద్రబాబు నాయుడు గారు బీసీల పైన ప్రేమ ఉంటే, బీసీల పైన ప్రేమ ఉండేవారంటే ఒక సంవత్సరం ముందే దీన్ని చేసి పార్లమెంట్ లో పెట్టి బిల్లు చేయించినట్టే ఎవరైనా ఒప్పుకుంటారు. ఇది ఖచ్చితంగా ఇవ్వలేడు. ఇవన్నీ కేవలం దొంగ హామీ ఇచ్చారు. ఎన్నికల ముందు 34% చేస్తారు. ఆ హామీకి ఏదో ఒకటి కళ్ళబుల్లి మాటలు చెప్పి
చేయాలనేటువంటి దురుద్దేశంతో బీసీల పైన నిన్న చేశాడు తప్ప ఇది ఎక్కడా కూడా బీసీలకు మేలు జరిగేటటువంటి కార్యక్రమం కాదు. ఇది అన్ని కూడా రేపు పొద్దున్నే ఖచ్చితంగా కోర్టులో వేపిస్తాడు. ఇది మళ్ళా తీసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎవరో ఒకరి మీద బురద జల్లేటటువంటి దానికోసం ఈ డ్రామా యాక్షన్ అంతా ఎలక్షన్ లో ఈ డ్రామా వేసేసింది. రమేష్ గారు, సార్, చంద్రబాబు నాయుడు గారి నోటిలో నుంచి బీసీ అనే పదం వచ్చినా లేకపోతే బీసీల గురించి అభిమానంగా ప్రేమగా మాట్లాడినా ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఎన్నికలు ఉన్నప్పుడు మాత్రమే, అది అందరికీ తెలిసినటువంటి విషయమే, ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే బీసీలు గుర్తుకు వస్తూ ఉంటారు. మరి ఈ సందర్భంగా అసెంబ్లీలో నిన్న ఆయన మాట్లాడిన మాటలు 34% రిజర్వేషన్ల గురించి వాస్తవాలు, ఈ రిజర్వేషన్ల అంశం కాదు సార్. దాదాపు పంచాయతీరాజ్ చట్టంలోనే ఈ రాష్ట్రంలో 34% అనేటటువంటిది చట్టంలో ఉంది. దాన్ని అమలు చేసేటటువంటి విధానంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే ఈ 34% అనేటటువంటిది అమలు చేయాలి అంటే రాజ్యాంగ సవరణ జరగాల. దానికి సంబంధించినటువంటిది ఏ విధంగా అయితే 176 జీవో నెంబర్ అనేటటువంటిది ఇచ్చి తద్వారా ఏదైతే 59.8% రిజర్వేషన్లు పెంచితే ఇది సాధ్యమవుతుందని చెప్పి జీవో నెంబర్తో సహా ఇస్తే బీసీలకు అండగా ఉంటాం, తద్వారానే బీసీలకు న్యాయం చేసినటువంటి వాళ్ళం అవుతాం అనేటటువంటి ఒక సంకల్ప బలంతో ఇస్తే అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుచరుడు బిర్రు ప్రతాప్ రెడ్డి గారు అనేటటువంటి వ్యక్తి ద్వారా, తన అనుచరుడు ద్వారా సుప్రీంకోర్టులోనూ హైకోర్టులోనూ కోర్టుకు వెళ్ళి స్టే తీసుకొని వస్తే తద్వారా ఈ రాష్ట్రంలో 16,808 మంది దూరమయ్యారు సార్. అంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో దూరమైనారు. అంటే అంత మాత్రాన్ని మీరు చట్టపరంగా అడ్డుకోగలిగినారే కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా కూడా చట్టపరంగా మీరు ఇవ్వలేకపోయినా కూడా స్వయంగా ఈ రాష్ట్రంలో అంతకన్నా మించి అప్పుడు జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో న్యాయం చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. దాదాపు 13 జెడ్పీ చైర్మన్లు ఉంటే 6 జెడ్పీ చైర్మన్లు బీసీలకు ఇచ్చాడు. అదేవిధంగా 66% మంది మేయర్లు ఇచ్చారు. అదేవిధంగా 25 మంది మంత్రులు ఉంటే 11 మంది మంత్రులు చేశారు. 38% ఎంపీపీలకు ఇచ్చారు. ఏ ఒక్క రంగంలో అంటే రాజకీయంగా చట్టం ద్వారా మీరు అడ్డుకున్నప్పటికీ వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు అంతకన్నా మించి న్యాయం చేసినటువంటి పరిస్థితి మేము అడుగుతూ ఉన్నాం. ఇదే సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు 34% రిజర్వేషన్ గురించి మాట్లాడారు కదా, మరి ఈ 2.5 సంవత్సర కాలంగా బీసీలకు ఇచ్చినటువంటి ఇతర హామీలపైన మీరు ఎందుకు మాట్లాడలేదా? మీకు అంత బీసీలపైన అంత అభిమానం ఉంటే బీసీలకు రచన చట్టం అని మీరే చెప్పారు కదా, రచన చట్టం అని చెప్పి బీసీలపైన దాడులు దమనకాండ జరుగుతుంది కదా ఈ రాష్ట్రంలో. మరి అదే విధంగా చట్టసభలో బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ సౌకర్యం కోసం పార్లమెంట్ లో పోరాటం చేస్తామన్నారు. ఇన్ని పార్లమెంట్ సమావేశాలు 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తామని హామీని అమలు చేసి ఉండాల్సింది కదా. అవును సార్, 50 సంవత్సరాలకే బీసీలకి పెన్షన్ 44,000 రూపాయలు. అంతకన్నా మించి సార్ బీసీలకు ఆశ శ్వాస మాదిరిగా ఉన్నటువంటి చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ అంశం మీరు క్రియాశీలకంగా కేంద్ర ప్రభుత్వంతో ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ లో ఉన్నారు కదా, మరి ఇన్ని పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఏ ఒక్క రోజైనా ఏ ఒక్క ఎంపీ అయినా కూడా మీ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు బీసీలకు సంబంధించి చట్టసభల్లో రిజర్వేషన్ కోసం మీరు ఏమైనా మాట్లాడినారా? ఆ అంశమైనా ఇప్పుడు అసెంబ్లీలో ఏమైనా చర్చ జరుపుతున్నారా? అదే కాదు సార్, ప్రతి ఒక్క బీసీలకు ఇచ్చినప్పుడు ఏ ఒక్క హామీని కూడా అంటే సప్లాన్ లో 10,000 కోట్లు అన్నారు. 10,000 కోట్లలో మీరు ఎంతమందికి లబ్ధి చేకూర్చినారు, ఎన్ని కుటుంబాలకు చేసిన మాట్లాడితే మొన్న మాట్లాడినట్టు ఎప్పుడు 40 సంవత్సరాల నుంచి ఒకటే ఒక విషయం, మేము ఆదరణ పథకం దగ్గర నుంచి మేము కత్తెలు ఇస్తున్నాం, ఇస్త్రీ పెట్టెలు ఇస్తున్నాం, గడ్డబార్లు ఇస్తున్నాం అనేసి మా బతుకుల్లో ఏం మార్పులు వచ్చాయి, బీసీల బతుకుల్లో ఏం మార్పులు వచ్చాయనేసి ఈ సందర్భంగా అడుగుతున్నాం. మాకు అన్ని విధాలుగా అండగా ఉన్నటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు. విద్యా రంగంలో అది ఇద్దరు పోటీ వచ్చినప్పుడు మళ్ళీ చెప్పండి, కంప్లీట్ చేయండి. 56 కార్పొరేషన్లు ఇచ్చి కుర్చీ లేదనేటువంటి చంద్రబాబు నాయుడు గారు, నేను కూడా నాయబ్రాహ్మణ కార్పొరేషన్ ఈ రోజు పొలం వాళ్ళ ఎల్లో మీడియా కానీ వాళ్ళు మేము వేసిన కుర్చీ, నేను కూర్చున్న కుర్చీలలోనే ఈ రోజు వాళ్ళు కూర్చొని ఉన్నారు. మేము ఇచ్చిన బిల్డింగ్, మా బిల్డింగ్ మేము కూర్చున్న బిల్డింగ్ లోనే వాళ్ళు ఉన్నారు. కనీసం ఒక కుర్చీ కాదు పొర కూడా కొనుక్కునే పరిస్థితి లేదు ఈ కార్పొరేషన్ లో. ఎందుకు చంద్రబాబు నాయుడు ఇంత దారుణంగా 56 చైర్మన్లు కుర్చీలు వేయలేదంటారు, మా కుర్చీలో కూర్చొని కుర్చీలు వేయలేదంటారు. ఓకే రైట్, తెలక్ గారు చెప్పండి మీరేమంటారు ఈ రిజర్వేషన్ ఇష్యూ? అంతకంటే ముందు ఈ మేయర్ వీటి మీద ప్రత్యక్ష ఎన్నికల్లో పెట్టాలనే ఆలోచనలో ఏదైనా రాజకీయ వ్యూహం ఉందా? జనసేన బీజేపీ వాళ్ళు 50% అడుగుతున్నారు కదా, సో దాన్ని తప్పించాలంటే ఇది ఒకటే మార్గమా, లేకపోతే అయినప్పటికీ కూడా ఇస్తారా 50%? 50% ఇచ్చే ఉద్దేశం ఉన్నట్టు కనిపించట్లేదండి. ఇప్పుడు 15% బీజేపీకి 35% వీళ్ళకి కావాలన్నారు. ఇప్పుడు చెప్పాలంటే జనసేన వాళ్ళు కాకినాడ, రాజమండ్రి, విజయవాడ లేదా గుంటూరు, ఒంగోలు, చిత్తూరు ఈ కార్పొరేషన్ల మేయర్ పదవులు అడగబోతున్నారు. ఇది వాళ్ళకి ఇష్టం ఉండదు. ఇవన్నీ కీ పాయింట్లు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం ఉండదు. ఇదే కాదు,
డైరెక్ట్ ఎలక్షన్ అంటే జనసేనకెళ్ళను బీజేపీకి ఒంటరిగా పోటీ చేస్తే సీట్లు రావు, కాబట్టి పొత్తు లేకుండా వాళ్ళు ఎడలేరు. ఈ ఈ ఇది ఒక విధంగా వాళ్ళని అణిచేయడానికి చేసే ప్రయత్నం. అసలు చంద్రబాబు నాయుడు గారికి నిజంగా బీసీల మీద మోజు లేదా అభిమానం ఉంటే ఆయన పార్టీ పరంగా నేను ఈ గవర్నమెంట్ ఎలా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా నేను 34% పార్టీ పరంగా నేను బీసీలకు పదవులు ఇస్తాను, టికెట్లు ఇస్తాను అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? అది చెప్పొచ్చు కదా. 2 మహిళా బిల్లుకి మీరు మద్దతు ఇచ్చారు కదా, ఆ బిల్లుతో పాటు ఈ రిజర్వేషన్ల సంఖ్యను కూడా శాతాన్ని కూడా పెంచండి అని పార్లమెంట్ లో బిల్లు పెట్టమని ఎందుకు కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయలేకపోతున్నారు? మీకు చిత్తశుద్ధి ఉంటే ఇవన్నీ చేస్తారు. మీరు ఏలూరు సభలో 10 ఏళ్ల క్రితం ఏమన్నారు? మాదిగల సభలో నేను పెద్ద మాదిగన అవుతా, మీకు అండగా ఉంటా అన్నారు. ఎంతమంది మాదిగలు ఉద్యోగాలు ఇచ్చారు మీరు మీ హయాంలో? జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇచ్చారు, చంద్రబాబు హయాంలో ఎంతమందికి ఇచ్చారు? మాటలు చెప్పడం వేరు, బీసీలకు న్యాయం చేయటం అంటే. ఇప్పుడున్న టీటీడీ బోర్డులో మాయి బ్రాహ్మణులకు ఇచ్చారు మెంబర్షిప్. రైట్, డైరెక్ట్ ఎలక్షన్. ఇప్పుడు మీకు మాచర్ల మున్సిపాలిటీ అనుకుంటా, నాకు గుర్తున్న వరకు ఒక్క మెంబర్ తెలుగుదేశం ఉంటే మిగతా కౌన్సిల్ అందరూ కొనేసి మీరు మున్సిపాలిటీ మాదన్నారు కదా, ఆ తర్వాత కొట్టప్పుడు అలా కొనాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్ ఎలక్షన్ అంటే డైరెక్ట్ ఫైట్. సరే, దానికైనా వైసీపీ సిద్ధంగానే ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ప్రజల్లో ఉన్న అసంతృప్తి మామూలుగా లేదు. అది చంద్రబాబు నాయుడు తెలియదు అనుకుంటున్నారేమో. చంద్రబాబు నాయుడు గారు ఏదో పోలీసులను ఉపయోగించి ఓటర్లను దగ్గర రానివ్వకుండా ఇవన్నీ చేయొచ్చు అని అనుకుంటున్నారేమో. మరి అది మనకు తెలియదు. అందువల్ల బీసీఎల్ మోసం చేయడం కోసమే ఇప్పుడు ఆ మాట ఎందుకంటే అసెంబ్లీలో ఎవరైనా కోర్టుకి వెళ్తే ఎవరి చరిత్రహీనులు కోర్టుకి వెళ్ళాలని చెబుతున్నారా? ఎందుకు ఆ మాట చెబుతున్నారు మీరు? నాకు కాదుగా, సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుని కోర్టుకి ఎవరు వెళ్ళొద్దని అంటాం. అది ఎట్లా రాజ్యాంగబద్ధం? అసెంబ్లీలోనే అట్లాంటి మాటలు మాట్లాడితే చట్టాన్ని, రాజ్యాంగాన్ని, మరి న్యాయ వ్యవస్థని ఏం చేసినట్లు? ఇదేం అర్థం కాకుండా ఉంది. మీరు చేసేది కరెక్టే చేయాలి కదా. కాకుండా చట్టబద్ధం కాని ఎన్నికలు జరిపితే వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఎలా చెల్లుబాటు అవుతాయి? రైట్. సో దాని మీద ఎవరైనా కోర్టుకు వెళ్తే ఈయన ఎన్నికే చెల్లదు, ఆయన తీసుకున్న నిర్ణయాలు ఎట్లా మేము ఆమోదిస్తామని చెప్పి ఎవరైనా కోర్టుకు వెళ్తే? అవును. పై ఎవరు వెళ్ళకూడదు అంటాం. మరి ఆయన టైంలో ఎందుకు వెళ్ళారు? జగన్ గారు నిర్ణయం తీసుకున్నప్పుడు తెలుగుదేశం వాళ్ళు వెళ్ళొచ్చు. తెలుగుదేశం వాళ్ళు నిర్ణయం తీసుకుంటే ఎవరిని వెళ్తే మాత్రం పార్టీతో సంబంధం ఉందా లేకపోతే ఇందాక యానాది గారు చెబుతున్నట్టుగా ముందుగానే వైసీపీ వాళ్ళు వెళ్ళారని ప్రచారం చేయడానికి ఇది ఒక ప్లీ తయారు చేసుకున్నట్లుగా. రైట్. అటువంటి తెలివితేటలు, అటువంటి వ్యూహాల్లో మాత్రం చంద్రబాబు గారికి ఉన్న నేర్పరితనం మరెవరికి ఉండకపోవచ్చు. రైట్. కేబీ తిలక్ గారు, యానాది గారు, రమేష్ గౌడ్ గారు అందరూ కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.